ఎండోమెట్రియోసిస్ అసలు ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, లేకపోతే ఇలా ఎలా వస్తుంది అన్నది మనం మాట్లాడుకున్నట్టయితే ఇది చాలామంది వరకు ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటుంది. అంటే ఈస్ట్రోజన్ యాక్టివిటీ ఎక్కువ ఉన్న మహిళల్లో ఇది మనకి కనపడుతూ ఉంటుంది. మనం చూసినట్టయితే పిల్లలు కనడము ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే 30 ఏళ్ళు తర్వాత వెళ్తున్నారు చాలా వరకు. సో వాళ్ళకి ఈస్ట్రోజన్ యాక్టివిటీ పెరిగినప్పుడు ఈ మైల పొర అనేది లోపలే కాకుండా బయట కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని మనకు ఎన్నో థియరీస్ ఉన్నాయి, ఇది ఎందుకు వస్తుంది, అసలు లేడీస్లో ఎందుకు కనపడుతుంది ఎండోమెట్రియోసిస్ అన్నది చాలా థియరీస్ ఉన్నాయి. కాకపోతే ఆ థియరీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ ఏంటి అని అంటే కొన్నిసార్లు రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అంటాం అనమాట. కిందికి వెళ్ళే మైల ఏదైతే ఉందో అది ఆ చెడు పదార్థం ఈవెన్ ట్యూబ్స్ ద్వారా లోపల స్పిల్లేజ్ అయినప్పుడు ఈవెన్ అక్కడ కూడా ఎండోమెట్రియల్ యాక్టివిటీ ఆ లైనింగ్ అనేది ఫామ్ అయ్యి దాని యాక్టివిటీ వల్ల వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని మనము ఎక్కువగా దీని గురించి తెలుసుకుంటూ ఉంటాము. ఇంకా మనము చెప్పుకున్నట్టయితే దీనికి ఎక్కువ కారణాలు మనం చూసినట్టయితే ఫుడ్తోని దీనికి రిలేషన్ ఉంటుంది అని కూడా చూసారు. చాలా వరకు ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు, లేకపోతే అధికంగా బరువు ఉన్నవాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు అట్లాంటి మహిళల్లో మనం ఎండోమెట్రియోసిస్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. చిన్నప్పటి నుండి ఈవెన్ వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ తీసుకోకుండా ఓన్లీ జంక్ ఫుడ్ వరకు కానివ్వండి, లేకపోతే ఓన్లీ కార్బ్స్, ఎంతసేపు అన్నము చపాతీలు ఇలాంటి వాటికే దేంటి కన్ఫైన్ అయిపోవడము, చాలా తక్కువ మోతాదులో అన్ని రకాల పోషక విలువలు ఉన్న ఫుడ్ తీసుకోవడము, ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఈ ఎండోమెట్రియోసిస్ గుణాలు కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.